అన్ని సంక్షేమ పథకాలు కంటిన్యూగా ఇచ్చినటువంటి జగను, జీతాలు సమయానికి ఇవ్వలేకపోయాడు ఉద్యోగులకి. అట్లాగే వాళ్ళకిచ్చిన బెనిఫిట్స్‌లో కోత పెట్టాడు. అలాగే కొన్ని తప్పులు చేశాడు. ఆ తప్పుల వల్ల ఓడిపోయాడు. అంత చేసినా తప్పులే జనానికి గుర్తుకొచ్చినాయి. కాబట్టి మనం ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎగబడి ఇచ్చేసినా ప్రయోజనం లేదు. ఏదైతే మహిళలకి ఇచ్చేదైనా, నిరుద్యోగులకి ఇస్తామనేదని ఏయైనా లాస్ట్ 6 మంత్స్‌లో చేసుకుంటే సరిపోతుంది. ఈలోపుగా కిందటిసారి జగన్‌కి ఎట్లయితే ఎంపీటీసీలు గెలిచేశాడో, జెడ్పీటీసీలు గెలిచేశాడో, అలాగే సర్పంచులు గెలిచేశాడో, మున్సిపాలిటీలు గెలిచేశాడో, కార్పొరేషన్‌లు గెలిచేశాడో, జిల్లా పరిషత్తులు గెలిచేశాడో అట్లాగా క్లీన్ స్వీప్ అయిపోతాం. జగన్ అప్పుడు ఒక 5 మున్సిపాలిటీలు ఓడిపోయాడు. కార్పొరేషన్‌లు, జిల్లా పరిషత్తులు అన్నీ గెలిచాడు. ఒక 20% మండల పరిషత్ సీట్లు ఓడిపోయాడు. ఒక 20% సర్పంచ్‌లు ఓడిపోయాడు. మనకైనా అదే రిజల్ట్ వస్తుందన్నటువంటిది చంద్రబాబు గారి నమ్మకం.